नहीं रेंज कीजिए लिपस्टिक का कलर थोड़ा चेंज कीजिए सादे लव वाला नहीं रेंज कीजिए। హాయ్ గైస్, ట్రైబల్ మ్యూజియం చూసాక బయటకు వచ్చి అదే ఆటో ఎక్కి చాపరాయి వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. ఇక్కడ నుంచి చాపరాయి వాటర్ ఫాల్స్ ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే రూట్లో వెళ్ళాలి. ఇదే రోడ్డు. ఇటుపక్క చూడండి వలసి తోట ఉంది. అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, కొంచెం వాడిపోయినాయి, వింటర్ సీజన్ కదా. ఇటు నేచర్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎన్నో తెలుగు సినిమాలు షూటింగ్ చేశారు. 100 సినిమాలు ఇక్కడ సాంగ్స్ కానీ సెట్లు వేసి. ఇక్కడ రైల్వే గేట్ వాడుతుంది కదా, ఇక్కడే డార్లింగ్ సినిమా తీశారు. ఇక్కడ రైల్వే గేట్ పడ్డాక కాజల్ రాంగ్ రూట్లో ముందు వరకు వస్తుంది. అప్పుడు ప్రభాస్ వెళ్ళి క్లాస్ ఎక్కుతాడు. ఆ సీన్ ఇక్కడే తీశారు. ఇది ఒక్క సీనే కాదు, డార్లింగ్ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. డార్లింగ్లో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లు సెట్ ఇక్కడే వేసారు, దీని పక్కన దగ్గరలోనే. సెకండ్ హాఫ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇదే చాపరాయి వాటర్ ఫాల్స్. బండలపై నుంచి వాటర్ ఇలా వెళ్ళిపోతాయి, వాటిపైన మనుషులు జారుకుంటూ వెళ్ళిపోతారు చేపల లెక్క. అందుకే నేను చాపరాయి వాటర్ ఫాల్స్ అంటారు. కొండలో వచ్చిన వాగు లెక్క ఉంటుంది, బండలపైన వాటర్ ఉంటాయి. అంతే ఇక్కడ స్పెషల్ ఏం లేదు, నార్మల్గా ఉంటుంది. పబ్లిక్ మాత్రం బాగానే వచ్చారు. ఫర్ హెడ్కు 50 రూపీస్ అంటే టికెట్స్ బాగానే దిగింటాయి. చాలామంది వచ్చారు. టూరిస్ట్ ప్లేస్ అయితే అందులో వింటారు. చాలా పబ్లిక్ వచ్చారు. ఇలా జారుకుంటూ వెళ్ళిపోతారు, అలా జారిపోతారు. మొత్తం తాతనే ఉండే బొడ్లో. యాక్చువల్లీ మేము కూడా తడుద్దామని వెళ్ళాము, కిందికి జారుకుంటూ వెళ్ళిపోదామని దిగాము. కానీ వాటర్తో దిగాక మాకు ఇంట్రెస్ట్ అయింది. ఒక్కరికి ఇంట్రెస్ట్ పోతే మాకు అందరికి ఇంట్రెస్ట్ అవుతుంది. అట్లా ఉంటుంది మాతోటి. అసలు మా బ్రదరు ఓసిడి, ఏదైనా నచ్చితేనే వేస్తాడు, లేకపోతే అసలు దగ్గరగా పోదు. ఆడుకొచ్చింది ఆడుకుంటున్నాడు, పర్లేదు. వాటర్ అంతా నీట్గా లేవు, కొంచెం ఏదో వరద నీళ్ళు బురద నీళ్ళు లేకుండా. కానీ పర్లేదు, ఆడుకోనికి ఇలాగే ఉండాలి. కాసేపు అలా ఆడుకొని జలకాలు అట ఆడి ఒక ½ అవర్ ఉన్నాం నీళ్ళు. అలా ఆడుకున్నాం అంతే, జస్ట్ పర్వాలేదు. ఇక్కడ పక్కన దింసా డ్యాన్స్ చేస్తున్నారు. మనం ఎలాగో తడవమని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం చూడడానికి. దింసా డ్యాన్స్ ఇక్కడ కింద చేస్తారు, అక్కడ పైన చేస్తారు. ఇది చూద్దాం.